బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రెగ్యులర్ తనిఖీలో భాగంగా పెన్నా బ్యారిక్ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు భూమిలో 4 అడుగుల లోతున్న పాతిపెట్టిన ఓ అనుమానాస్పద ప్యాకెట్ లభించింది. అయితే ఆ కవర్ను తెరిచి చూడగా అందులో 2 సెల్ ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, 2 ఛార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ ఉన్నాయి. అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దొరికిన సెల్ ఫోన్లలో సిమ్ కార్డులు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే కవర్ దొరికిన పెన్నా బ్యారెక్ లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్ ఇతర ఖైదీలు ఉన్నట్లుగా జైలు అధికారులు తెలిపారు. మాజీ ఎంపీ ఎంబీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో హేమంత్ కీలక నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం అతడు హత్య కేసులో శిక్షణ అనుభవిస్తున్నాడు. విశాఖ జైల్లో జరిగిన తాజా పరిణామాలపై ఆ 2 కేసులకు సంబంధించి ఆరిలోవ పోలీసులకు సమాచారం అందజేశామని విశాఖ సెంట్రల్ జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, గత కొద్ది రోజులుగా కూడా విశాఖ సెంట్రల్ జైలు అయితే వివాదాలకు నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా జరిగినటువంటి సంఘటనల్లో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే, ఒక వైద్య సిబ్బంది అయితే గంజాయి పొట్లాలు లోపలికి సప్లై చేయడంతో పాటు అంతకుముందు ఒక రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీ రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు. అదేవిధంగా స్వయంగా సిబ్బంది ఖైదీలకు సెల్ ఫోన్లు అందజేస్తున్నారనే ఆరోపణలతో వరుసగా అయితే వివాదాలుగా మారుతుంది విశాఖ సెంట్రల్ జైలు. ఈ నేపథ్యంలో వీటిలన్నింటినీ కూడా సరిచేయడం కోసం అని చెప్పి అధికారులు అయితే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే క్షుణ్ణంగా తనిఖీలు కూడా చేపట్టుకున్న నేపథ్యంలో గత 4 రోజుల క్రితం కూడా సిబ్బందిని తనిఖీలు చేశారనే నెపంతో సిబ్బంది అందరూ కూడా బయటకు వచ్చి ధర్నా చేసిన సంఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో జైలు శాఖ డీజీ అయితే ఈ సంఘటనపై సీరియస్ అయిన తర్వాత 37 మందిని అయితే వివిధ జైలుకి అయితే అటాచ్ చేస్తూ కూడా బదిలీలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల్లో తాజాగా నిన్న సాయంత్రం అయితే తనిఖీలు చేపడుతున్న కొత్త సిబ్బంది ఎవరైతే కొత్తగా వివిధ జైళ్ల నుంచి వచ్చినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పరిసరాలన్నింటిలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలోనే ఒక పెన్నా బ్యారెక్ సమీపంలో అయితే 4 అడుగుల లోతులో మొబైల్ ఫోన్ అయితే దొరికింది, చార్జర్ కూడా దొరికింది. దీని మీద అయితే విచారణ చేపడుతున్నారు. అలాగే ఎవరైతే ఆ బ్యారెక్ లో ఉన్నటువంటి ఖైదీల్లో చాలా కీలకమైనటువంటి హేమంత్ అనే రౌడీ షీటర్, అదేవిధంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు. విశాఖ గత ఎంపీగా ఉన్నటువంటి ఎంవి సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసులో కూడా కీలక పాత్రధారుగా ఉన్నటువంటి హేమంత్ కుమార్ ఉన్నటువంటి సమీపానికే ఈ సెల్ ఫోన్లు దొరకడం అయితే కలకలం రేపుతుంది. దీని మీద పూర్తి విచారణ చేపట్టి పరిస్థితులు కూడా చక్కబెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.